అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గెలుపు ఓటములు సహజం. గెలిచినా ఓడినా మా అభిమాన నాయకుడు ఆరాధ్య దైవం కేసీఆర్ అయితే బీఆర్ఎస్ నాయకులైతే ఘనంగా కేసీఆర్ బర్త్డే వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే కేసీఆర్ 70వ వసంతంలోకి అయితే అడుగు పెడుతున్నారు. దీనికి సంబంధించి బర్త్డే వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మన కరీంనగర్ జిల్లా గంగాధర్లో ఉన్న మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఎలా నిర్వహిస్తున్నారు కేసీఆర్ వేడుకలు, బర్త్డే వేడుకల్ని? తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన నాయకుడు మా కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఉద్యమాన్ని చేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 10 సంవత్సరాలు ఏకదాటిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళి గ్రామాలు కానీ మరియు అన్ని మన మండలాలు కానీ మరియు జిల్లాలు కానీ అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే రైతుల పక్షపాతి కేసీఆర్ గారు ఉన్న రోజులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు చాలా బాగా చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు 70వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మా గంగాధర మండల బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మరియు నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడంతో పాటు అలాగే మన ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇప్పటికి కూడా కేసీఆర్ గారు అంటే ఎప్పటికీ కూడా అభిమానం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ సాధించిన నాయకుడు కాబట్టి, మరియు తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో చాలా పనులు చేయడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా కేసీఆర్ గారి వెంటే ఉంటాం. జై తెలంగాణ. ప్రస్తుతం మరికొద్ది రోజులు ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా, దానికి సంబంధించి ఎలాంటి కసరత్తు అయితే ప్రారంభించారు సార్? రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉండి ఈసారి అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు గ్రామాల్లో మాత్రం జనాలు అందరూ కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటేనే మనకు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఇదివరకు ఎలాగ జరిగిందో ఇప్పుడు అలాగే జరిపించుకునేందుకు, మరియు ఢిల్లీలో కూడా మన తెలంగాణ గళాన్ని వినిపించేందుకు మన పార్లమెంట్లో ఎంపీలు ఉండడం ముఖ్యమని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి కావాలని అంటే కంపల్సరీ తెలంగాణ మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పి మన గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద సంఖ్యలో ఈసారి అధిక మెజార్టీ ఇచ్చి అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు వారు మద్దతు ఇస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ప్రస్తుతం అయితే కేసీఆర్ జన్మదిన వేడుకలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర్లో ఉన్నాము. ఇక్కడైతే ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే పాలు, బ్రెడ్ అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. అలాగే మరికొంతమంది అయితే బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇంకా ఎలా నిర్వహిస్తున్నారంటే ఎలా ఉండబోతుంది సార్ ఇవాళ? తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రథసారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బ్రహ్మరథం పడతారు. త్వరలోనే కేసీఆర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినామనే భావన ప్రతి ప్రజల్లో వచ్చేసింది. అందుకే త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారే మా దేవుడు, కేసీఆర్ గారే మా దైవం అని తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకే మద్దతు తెలుపుతారు. ప్రతి ఒక్కరు కేసీఆర్ వెంటనే ఉన్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకలు చూస్తూ ఉంటే పల్లెన ఘనంగా జరుపుకోవడం జరిగింది. జై కేసీఆర్, జై తెలంగాణ. ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాం, రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే కేసీఆర్ జన్మదిన వేడుకలు అయితే అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, అభిమాని అయితే కేసీఆర్ వెంట అయితే ఉన్నారని అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఇంకెలా నిర్వహిస్తున్నారు, ఎలా ఉండబోతుంది సార్ ఇవాళ? తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తన అభిమానులు చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఎందుకంటే కేసీఆర్ గారు దాదాపుగా 50 ఏళ్ళ కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరితోని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి
ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది జరిగింది. ఎంతోమంది పేదలను ఆదుకొని మన తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి మరి అందరినీ ఆదుకునే విధంగా వారు చేసిరు కాబట్టి అభిమానం అనేది చాలా వరకు కూడా ఉప్పొంగుతుంది. మరి మొన్న కొంత చిన్న దుష్ప్రచారాలను నమ్మి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరి ప్రజలు ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. తప్పకుండా ఈ రానున్న జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గొంతు పార్లమెంట్లో ఉండాలి, తెలంగాణ హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో ప్రజలందరూ డిసైడ్ ఉన్నారు. మా కార్యకర్తలు అందరం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మరి గ్రామాలలోకి వెళ్తారు. గ్రామాలలోకి వెళ్ళినప్పుడు కూడా రైతులు కానివ్వండి, మరి పేద ప్రజలు కానివ్వండి, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేసినాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మరి మాకు ఇచ్చినటువంటి హామీ కూడా ఒక్కటి నెరవేర్తలేడు. ఏదో 2 హామీలు అని చెప్పేసి ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ అని చెప్పి ఆ బస్సులలో ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా చాలామంది కూడా రైతు బంధు పడలేదు. రైతు బంధు పడలేదని మాట్లాడితే కూడా రైతులు అడిగితే కూడా ఇలా కాంగ్రెస్ నాయకులు అహంకారంతో మరి ఇలా చెప్పులతో దాడి చేయాలని ఒకటి పిలిపిస్తారు. డిసెంబర్ 7 నాడు మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ మరి జన్మదిన సందర్భంగా 2 లక్షల రుణమాఫీ చేస్తా, మీరు అందరు పోయి రుణాలు తెచ్చుకోరని చెప్పేసి మరి ఆ రోజు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా ఉండి మరి ప్రామిస్ చేసిండు. ఇప్పటి వరకు బడ్జెట్లో కానివ్వండి ఎక్కడ కానీ రుణమాఫీకి సంబంధించిన ఊసు లేదు. అదేవిధంగా మరి అనేకమైనటువంటి మరి ఫిబ్రవరి 1 వీక్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండు, అది లేదు. రెండోది ఇన్ని రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రపగండ చేసి మరి గవర్నమెంట్ను 1,82,000 ఉద్యోగాలు ఇస్తే ప్రజలలోకి తీసుకుపోయి గవర్నమెంట్ను బదనాం చేసి తప్పుదో పట్టించిర్రు. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నియామకాలకే వాళ్ళు ఇలా నియామక పత్రాలను మరి అందిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు మరి అప్పుడు దుష్ప్రచారాలను మేము నమ్మినాం. ఇప్పుడు ఈ జాబ్ల విషయంలో వాడు చేసినటువంటి అబద్ధాలు అనేవి బయటపడుతున్నాయి. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అబద్ధం. ఇలా అసెంబ్లీలో కూడా మరి మా నాయకులేమో మరి చర్చ పెడితే వాళ్ళేమో ఏదో వెకిలిగా మాట్లాడుకుంటూ అవమానపరుస్తున్నారు. కేసీఆర్ గారిని కూడా అవమాన విధంగా మాట్లాడుతున్నారు. నువ్వు ఏదో మేడిగడ్డలు అవినీతి అంటున్నారు. మొన్న మరి అసెంబ్లీలో హరీష్ రావు గారు బట్టబయలు చేసిరు కేఆర్ఎంబి కృష్ణా జలాల విషయంలో మరి వాళ్ళు దొంగ నాటకాలు ఆడిర్రు. మరి కేసీఆర్ గారు సభ పెడతా అన్న తర్వాతనే దాన్ని వెనుకకు తీసుకొని మళ్ళీ ఒక అసెంబ్లీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ చేసినటువంటి దొంగ నాటకాలన్నీ కూడా ఇలా ప్రజలందరూ కూడా మరి గమనిస్తున్నారు. తప్పకుండా ఇవాళ ఇంకొక ప్రమాదం ఉన్నది తెలంగాణకు. చంద్రబాబు నాయుడికి శిష్యుడే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈయన రేపు మళ్ళీ తప్పిపోయి చంద్రబాబు నాయుడు ఇట్లా గెలిస్తే తెలంగాణ హక్కులన్నింటినీ కూడా మళ్ళీ ఆంధ్ర చేతికి పోతాయని చెప్పేసి ఇలా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా మరి రాబో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ఇక్కడ కరీంనగర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని తప్పకుండా గెలిపించడానికి ఇక్కడ ఉన్నటువంటి సమిష్టిగా మండల మరి జిల్లా కార్యకర్తలందరూ కూడా మరి ముందస్తున్నారు. మరి మరొకసారి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. ప్రస్తుతం అయితే కేసీఆర్ సంబంధించిన జన్మదిన వేడుకలు అయితే అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏదైనప్పటికైతే 6 గ్యారంటీలో భాగంగా అయితే కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది. ఇప్పటివరకు అయితే ఏది అమలు అయితే చేయలేదు. దానిలో భాగంగా అయితే 3 ఉండగా కేవలం బస్సు మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉండేది తీసుకొచ్చారు. కానీ దానివల్ల అయితే ఎటువంటి లబ్ధి చేకూరడం లేదని చెప్పేసి వీరైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏమైనప్పటికైతే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ విజయ దుందుపి మోగించడం ఖాయమనేది ఇటు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.